హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A డిమోస్ థీరం చాప్టర్లోని వెరీ షార్ట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సింప్లిఫై కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 బై సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 8. సో సొల్యూషన్ ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే గివెన్ దట్ కాస్ ఆల్ఫా plus I sin alpha whole power 4 by sin beta plus I cos beta whole power 8. వీటిని మనం సింప్లిఫై చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు సిస్ థీటా ఫార్మాట్లో న్యూమరేటర్ పర్ఫెక్ట్ ఉంది, కాస్ థీటా ప్లస్ ఐ sin థీటా, కానీ డినామినేటర్ మాత్రం sin థీటా ప్లస్ ఐ కాస్ థీటా ఉంది. సో వీటిని మనము కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్మేట్లోకి మార్చుకుందాము. సో అందుకోసం కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 బై ఐ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ సైన్ బీటా ప్లస్ ఐ కాస్ ఆల్ఫా కాస్ బీటా ఓకే హోల్ పవర్ 8. సో ఇక్కడ ఏంటంటే ఐ స్క్వేర్ వాల్యూ -1. మనం ఇక్కడ ఏం రాసినామంటే -1 ఇంటూ -1 ఇక్కడ -1 ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మళ్ళీ మనకు ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 బై ఇందులో నుంచి నేను మైనస్ని ఐ వాల్యూని కామన్ తీసిన, ఐ కామన్ తీస్తే ఫస్ట్ ఏమొస్తుందంటే కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ 8. ఈ టర్మ్ నేను మళ్ళీ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ బీటా ప్లస్ ఐ ఇంటూ కాస్ బీటా ఐ కాస్ బీటా ఐ ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ సైన్ బీటా. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 బై ఇక్కడ పవర్ని నేను సపరేట్ చేస్తున్నాను. సో ఐ పవర్ 8 కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ఓకే హోల్ పవర్ 8. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఐ పవర్ 8 అంటే మనం ఐ పవర్ 8 ఏమన్నా అంటే ఐ స్క్వేర్ ఇంటూ 4 అంటే ఐ స్క్వేర్ వాల్యూ -1 హోల్ పవర్ 4 అంటే పవర్ ఈవెన్ ఉంది. ఇక్కడ ఏంటంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మనకి లాస్ట్కి వచ్చేది ఏంటంటే +1. ఓకే ఐ పవర్ -1 పవర్ 4 అంటే +1. ఓకే సో ఐ పవర్ 8 వాల్యూ ఎంత అంటే 1. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏమొస్తుందంటే 1. సో కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 బై ఇక్కడ 1 అయిపోయింది, ఇక్కడ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ 8. ఓకే ఇప్పుడు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 ఇంటూ ఈ టర్మ్ని న్యూమరేటర్ తీసుకెళ్తున్నా కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ 8. ఈ 8 కాస్త న్యూమరేటర్, ఈ టర్మ్ మొత్తం న్యూమరేటర్కి వెళ్ళింది కాబట్టి పవర్ కాస్త మైనస్ అవుతుంది. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఈ టర్మ్స్ని ఇన్నర్గా మల్టిప్లై చేస్తున్నా కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా అలాగే కాస్ ఆఫ్ -8 బీటా మైనస్ ఐ ఇంటూ సైన్ -8 బీటా ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ ఈ స్టెప్ క్లియర్గానే ఉంది. ఏంటంటే కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా
ఇక్కడ ఏంటంటే మనకు కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు ప్లస్ కాస్ థీటా వస్తుంది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1 year వస్తాయి. అలాగే సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు ఏంటంటే ప్లస్ కాస్ థీటా. సో కాస్ 8 బీటా, సైన్ ఆఫ్ మైనస్ థీటా ఏంటంటే మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ ఆఫ్ ఐ. ఇక్కడ మైనస్ సైన్ థీటా అంటే ఇక్కడ మైనస్ సపరేట్గా వస్తుంది, మైనస్ ముందుకు వస్తుంది అని చెప్తారు. ఆ మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సైన్ బీటా, సైన్ 8 బీటా. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఏంటంటే కాస్ టర్మ్స్ ఒక దగ్గర రాసిన కాస్ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 8 బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 8 బీటా. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.